హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసినటువంటి జీఓఆర్‌టీ నంబర్ 1512 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సబ్మిట్ చేయడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారం వివిధ రకాల బిల్లులను నెలలో వేరువేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. ప్రస్తుతానికి జీతాలు, పెన్షన్ల బిల్లుల విషయానికొచ్చినట్లయితే జీతాలు, పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ బిల్లుల చెల్లింపులు ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పెట్టుకోవచ్చనమాట బిల్లులు. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. సో, ఉద్యోగుల నెలవారీ జీతాలు ఇవన్నీ కూడా. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి ముఖ్య గమనిక. జూన్ 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. డీడీఓలు రెగ్యులర్ పేరోల్ నందు, సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు ఉద్యోగుల సాలరీ మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి జూన్ 2025 జీతాల పే స్లిప్‌లను ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులు వారి పే స్లిప్‌లు అందుబాటులోకి అయితే వస్తున్నాయి. ఇకపోతే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్ ఎలా అని అయితే అడుగుతున్నారు. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేసి అందులో మనము నిధి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. అక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి వ్యక్తిగత లాగిన్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో, పే స్లిప్‌లో మనకు జూన్ 2025 నెలకు సంబంధించి రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకు పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో, గమనిక ఏంటంటే ఈ ఉద్యోగులకి మాత్రమే ప్రస్తుతానికి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఇందులో మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా డిడక్షన్‌ల పరిశీలన అండి. ఏమైనా మార్పులు గానీ, ఏమైనా సమస్యలు గానీ, ఏదైనా సందేహాలు ఉన్నా గూడా సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. ఇకపోతే పెన్షనర్స్ పే స్లిప్స్ ఎప్పుడు డౌన్‌లోడ్ అవుతాయంటే 28వ తేదీన మనకు పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి అవైలబుల్‌లో ఉంటాయి. సో, పెన్షనర్స్ డైరెక్ట్‌గా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తమ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బిల్లుల ప్రస్తుత స్టేటస్. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ స్టేటస్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు ఉద్యోగులకి సంబంధించి చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్‌టీఓ గారి పరిధిలో అప్రూవల్ అయిన బిల్లులు తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, మచిలీపట్నం, నెల్లూరు, కైకలూరు, అద్దంకి, కర్నూలు, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్‌టీఓ పరిధిలో అయితే బిల్లులు ఆమోదమైతే పొందుతూ ఉన్నాయి. కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయక ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. మరికొన్ని బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అయితే చూపిస్తోంది. సో, ఏవైతే బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్, బిల్ నాట్ అప్రూవల్‌లో అయితే ఉన్నాయో అవన్నీ గూడా మనకు మరొక 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. సో, కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల కోసం వేచి ఉంది అనైతే అర్థం ఆ బిల్లు. ఇంకా మరికొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, సంబంధిత ట్రెజరీ కార్యాలయంతో ఇవి ప్రాసెస్‌లో అయితే ఉన్నాయని అర్థము.
సో, ఈ వెయిటింగ్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అయితే సమాచారము. మరి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకోవడం అంటే బిల్లులన్నీ కూడా ఫండ్ కోసం ఎదురు చూస్తున్నాయని. తర్వాత మనకు కుబేర్ స్టేజ్‌కైతే వెళ్తాయి. తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవుతుంది. సో, ఈ విధంగా కుబేర్ అంటే ఆర్‌బీఐ నగదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐకి నగదును రాష్ట్ర ప్రభుత్వం పంపిందని సమాచారము. బ్యాచ్ నంబర్ అంటే ఆర్‌బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థము. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ జరిగిన గంట నుంచి 3 గంటల లోపల జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. ఇక ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రెజెంట్ బిల్లులు అప్‌లోడ్ అవుతున్నాయన్నమాట. కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులకు బదిలీలు మరియు కొత్త నియామకాలకు సంబంధించి జారీ చేయబడ్డ తాజా మార్గదర్శకాలపై ప్రకటన జారీ చేయబడింది. సో, డీడీఓలందరూ తమ పరిధిలోని ఉద్యోగ పెన్షన్‌ల, జీతాల పెన్షన్ బిల్లులు అప్‌లోడ్ చేస్తూ ఉండగా, ఈ యొక్క ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ మరియు కొత్త నియామకాల కారణంగా జీతాల చెల్లింపు ప్రక్రియలో 2 ప్రధానమైన పరిస్థితులైతే తలెత్తాయండి. సో, డీడీఓలు ఈ కింది సూచనలు, వివరాలనైతే క్షుణ్ణంగా గమనించగలరు. మొదటిది, జీతాల చెల్లింపు సకాలంలో జరిగేవారనమాట. సో, ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా ఒక పాఠశాల లేదా మండలం నుండి మరొక పాఠశాల లేదా మండలానికి బదిలీపై వెళ్లి, ఇప్పటికే మంజూరైన ఖాళీ పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుల్లో ఎలాంటి ఆటంకం ఉండదు. సో, మరి పరిస్థితి 2, జీతాల చెల్లింపులో జాప్యం ఎదుర్కొనేవారు. రేషనలైజేషన్, పాఠశాలల విలీనం లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల కొత్తగా సృష్టించబడిన పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జీతాల ప్రాసెసింగ్‌లో జాప్యం జరగనుంది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు, కొత్తగా సృష్టించబడినటువంటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు, కొత్తగా మంజూరు చేసిన సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎస్‌జీటీ పోస్టులు, వీరికి జాప్యం అయితే జరుగుతుంది. ఎందుకంటే, ఈ పోస్టులు ముందుగా ఈ కొత్త పోస్టులను జిల్లా విద్యాశాఖ అధికారి తన ప్రొసీడింగ్స్ ద్వారా అధికారిక మంజూరు చేయాలి. డీఈఓ ఆమోదించిన తర్వాత ఆ ఉత్తర్వులు సంబంధిత సబ్ ట్రెజరీ అధికారికి పంపాలి. సో, ఎస్‌టీఓ గారు ఆ ఉత్తర్వులను పరిశీలించి తమ పరిధిలోని అధికారిక క్యాడర్ స్ట్రెంత్ జాబితాలో ఆ కొత్త పోస్టులను చేర్చి, దానికి ఒక ప్రత్యేకమైన పొజిషనింగ్ ఐడీని సీఎఫ్ఎంఎస్‌లో సృష్టిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కానిదే ఆ పోస్టులు ట్రెజరీ వ్యవస్థలో డీడీఓలకు కనిపించవు. పొజిషన్ ఐడీ లేనిదే ఏ పోస్టుకు జీతం డ్రా చేయడానికి వీలుండదు. అందువల్ల ఈ పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జూన్ నెల జీతాల బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్ అయితే కావు. సో, ఈ విధంగా వీరికైతే బిల్లులు ప్రాసెస్ అయితే కావన్నమాట. సో, ఏం చేయాలంటే కొత్త పోస్టులో చేరిన ఉపాధ్యాయుల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయంలో సమర్పించి పోస్టుల మంజూరు కోసం ప్రొసీడింగ్స్ ఇప్పించేలాగా చొరవ తీసుకోవాలి. డీడీఓ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే వాటి కాపీలతో సబ్ ట్రెజరీ అధికారి లేదా డైరెక్టర్ ఆఫ్ డీటీఏ కార్యాలయాన్ని సంప్రదించి పొజిషనింగ్ ఐడీ తర్వాత త్వరితగతిన సృష్టించేలాగా కోరాలి. ఈ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే జీతాలు అంత త్వరగా విడుదలవుతాయి. సో, జీతాల విడుదలకు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న ఉపాధ్యాయులు అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించి అనవసరమైన ఆందోళన నివారించాలి. సో, ప్రక్రియ పురోగతి ఎప్పటికప్పుడు వారికి తెలియజేయడం అయితే మంచిది. సో, మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఈ సమాచారాన్ని గమనించి అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా తమ డీడీఓలతో సమన్వయం చేసుకోవాలనైతే సూచించడమైనది. ఈ ప్రక్రియను వేగతరం చేయడానికి ఉన్నత స్థాయిలో ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్.